Hi, all of you. This is E. Madhur Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today, class 4. This topic is accounting concepts and conventions. దట్ మీన్స్ అంటే మనం అకౌంట్స్ నోట్ చేసేటప్పుడు ఏ ఉద్దేశాలతో, ఏ భావనలతో, ఏ సాంప్రదాయాల ప్రకారం రాస్తామనేది ఇక్కడ మెయిన్ టాపిక్. అంటే మనం రాసేటప్పుడు ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్న విషయం ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాము. సో అంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ అంటే రాసేటప్పుడు ఉన్న పద్ధతులు, మన ఫీలింగ్స్ అంటే ఏ కాన్సెప్ట్, ఏ ఉద్దేశంతో రాస్తున్నాము, ఏ ఉద్దేశంతో రాయాలి, అప్పుడే మనకి రిజల్ట్స్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఈరోజు టాపిక్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సెడ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్. ఓకే, కాన్సెప్ట్స్ మీన్స్ భావనలు అని అర్థము. అంటే మన అకౌంట్స్ రాసేటప్పుడు చాలా ఫార్మాలిటీస్ ఫాలో అవుతూ ఉంటాం. అలా ఫాలో అయ్యి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఆ రూల్స్ని అప్లై చేసినప్పుడు మాత్రమే మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకి నచ్చినట్టుగా కాకుండా ఆల్రెడీ డిసైడ్ చేసిన రూల్స్ ప్రకారం వెళ్ళినప్పుడు మాత్రమే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మనకు నచ్చినట్టు రాయడం అనేది కుదరదు. దాంట్లో ఫస్ట్ వన్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. అంటే ద్రవ్య సంబంధమైన భావన అని పిలుస్తారు. అంటే ద్రవ్య కొలమాన భావన తెలుగులో. ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం అకౌంటింగ్ అంటే ఫైనాన్షియల్స్ ట్రాన్సాక్షన్స్, అంటే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది అని. అంటే దీని వాల్యూ ఎంత, ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత అని చెప్పగలిగే వాటిని మాత్రమే మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సేల్స్ చేసామనుకోండి. సో ఒక 10,000 వాల్యూ చేసే ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా సేల్స్ చేయడం జరిగింది. అంటే ఆ 10,000 దాని విలువ 10,000 రూపాయలు. అంటే 10,000 రూపాయలు విలువ చేసే వ్యవహారం అనేది బిజినెస్లో జరిగింది. ఈ విధంగా ద్రవ్య సంబంధమైన వ్యవహారాలు మాత్రమే బుక్స్లో రాయడం జరుగుతుంది. సర్వీసెస్ చేస్తూ ఉంటాం. అంటే మనం సేవా దృక్పథంతో చేసే పనులేవి కూడా ఇక్కడ అకౌంటింగ్లోకి తీసుకోకూడదు. సేవా దృక్పథంతో చేసేవి ఓన్లీ సాటిస్ఫాక్షన్ తప్ప వాటికి వాల్యూస్ ఉండవు. కాబట్టి అలాంటి నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమీ కూడా రాయడానికి వీలు లేదు. నెక్స్ట్ వన్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సో అంటే వ్యాపార అస్తిత్వ భావన అని దీని అర్థం. అంటే ఇక్కడ వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది, వ్యాపారం వేరు, యజమాని వేరు అనే ఒక ఫీలింగ్తో ఇక్కడ రాస్తున్నాము అని అర్థం. అంటే జనరల్గా పెట్టుబడి పెట్టే అంటే ఇన్వెస్ట్ చేసే పర్సన్స్ని మనం ప్రొప్రైటర్స్ అంటాము. వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు అవసరమైనప్పుడల్లా మనీ కానీ ప్రాపర్టీస్ కానీ తీసుకురావడం జరుగుతుంది. సో ఇది నా బిజినెస్ కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అన్నట్టుగా కాకుండా ఓనర్ని కూడా మనం బయట వ్యక్తిగానే ట్రీట్ చేయాలి. అంటే యజమాని వేరు, సంస్థ వేరు. ఈ యజమాని వేరు అనే దానికి మనం ఏం చేస్తామంటే అతనికి సంబంధించిన వ్యవహారాలు రాయడానికి మనం 2 వర్డ్స్ యూజ్ చేస్తాం. ఒకటి క్యాపిటల్, 2 డ్రాయింగ్స్. అంటే అతను మనకి గివర్ రిసీవర్ అంటున్నాం కదా, ఒక పర్సన్ అనగానే గివర్ రిసీవర్ అని చూసుకోవాలి మనం. అంటే అతను సంస్థ కోసం ఇస్తున్నప్పుడల్లా క్రెడిటార్. అలాగే సంస్థలోంచి తనకు కావాల్సినప్పుడు నగదు తీసుకుంటాడు. అలాగే అవసరమైన ప్రాపర్టీస్ కూడా తీసుకుని యూజ్ చేసుకునే రైట్స్ ఉంటాయి. కాకపోతే వాటిని కూడా మనం బుక్స్లో రాయాలంటే ఏమి ఇస్తున్నాడు, ఏం తీసుకుంటున్నాడు. ఎప్పుడూ కూడా ప్రొపరైటర్ని ఉద్దేశించి కాకుండా బుక్స్ అనేవి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి ఆ ప్రొపరైటర్ని కూడా ఒక బయట వ్యక్తిగానే ట్రీట్ చేస్తూ ప్రత్యేకంగా విడివిడిగా బుక్స్లో రాయాలనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య లక్షణం. ఓనర్కి సంబంధించిన విషయాలు తెలియడం కోసం మనం క్యాపిటల్ డ్రాయింగ్స్ అంటాం. అతను ఏ రూపంలో ఇచ్చినా దాన్ని క్యాపిటల్ అంటాము. అతను ఏ రూపంలో సంస్థ నుంచి ప్రయోజనం పొందుతున్న డ్రాయింగ్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ అంటే ఇంకా ఫ్యూచర్లో వెళ్తుంది, ఇంకా రన్ అవుతుంది అనే ఉద్దేశంతోనే. అదెలా అంటే మనం అన్నీ రాసుకుంటున్నాం కదా రికార్డులు భద్రంగా. రికార్డ్ మెయింటెనెన్స్ ఎందుకు చేస్తాము? అవి ఎప్పుడైనా మనం చూసుకుంటే కనుక మనకి క్లియర్గా అన్నీ అర్థమవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టూడెంట్స్ కాబట్టి ఒక కోర్సు సెలెక్ట్ చేసుకుని ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి లెసన్స్ వినడం జరుగుతుంది. అలాగే అన్ని టాపిక్స్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. అయిపోయింది, సరే ఓకే లెసన్ వినేసాను,
ఇంక నేనేం చేయాల్సిన అవసరం లేదనేది ఉండదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నోట్స్ రాసుకోవడం, లేదంటే మెటీరియల్స్ కలెక్ట్ చేసుకోవడం. ఓకే, అన్నీ పర్ఫెక్ట్‌గా మెటీరియల్స్ కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకున్నారు. సో వాట్ నెక్స్ట్? అవి కలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఏ ఏ ఏ పర్పస్‌తో చేస్తున్నారు అంటే, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం చదవాలి కాబట్టి చదువుకోవడానికి ఆ మెటీరియల్స్ ఉపయోగపడతాయి. అంటే ఫ్యూచర్ నేను చదువుకోవాలి, నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి నాకు ఈ మెటీరియల్ ఉపయోగపడుతుంది, అందుకే భద్రంగా దాచుకోవాలి, కలెక్ట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఎలా అయితే ఉందో, అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్యూచర్లో బిజినెస్ రన్ అవుతుంది, సో రెగ్యులర్గా కూడా ఇది పర్ఫెక్ట్గా జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ రికార్డ్ మెయింటెనెన్స్ చేస్తారు. ఆ భావన అనేది ఉన్నప్పుడు మాత్రమే పాస్ట్ రికార్డ్స్ని బేస్ చేసుకుని మనం ఫ్యూచర్లో ఏం చేయాలో డిసైడ్ అవ్వచ్చు. ప్లస్ అలాగే కంపేర్ చేసుకుని మిస్టేక్స్ అని ఉంటే కనుక క్లియర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గోయింగ్ వెళుతుంది, ఇంకా రన్ అవుతూ ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కాస్ట్ కాన్సెప్ట్, దీన్ని వ్యయ భావన అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే ప్రాపర్టీస్ అవి పర్చేస్ చేసినప్పుడు వాటిని కొన్న ధరకు మాత్రమే బుక్స్లో రాయాలి. అంటే ఎంత మొత్తానికైతే ఖర్చు అయ్యిందో అది మాత్రమే మనం ఖచ్చితంగా బుక్స్లో రాయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ ఇంక్రీజ్ చేసేయడం కానీ, ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చిన వాల్యూస్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏం జరగకూడదు. జరిగింది జరిగినట్టుగా పుస్తకాలలో రాసినప్పుడు మాత్రమే ఫైనల్గా వచ్చే రిజల్ట్ యాక్యురసీకి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మనం సపోజ్ జనరల్గా ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నప్పుడు చాలామంది బయట మనం చూస్తూ ఉంటాము, ఉన్నదానికన్నా ఎక్కువ విలువ చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే గొప్పగా ఉంటుందని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs వాల్యూ చేసే బిల్డింగ్ ఉందనుకోండి, అది మనం 10 lakhs పెట్టి పర్చేస్ చేస్తాం. కానీ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే మార్కెట్ వాల్యూని కావచ్చు, మనం ఎప్పుడు మారుస్తూ ఉంటాం దాని వాల్యూని చెప్పుకోవడంలో. అలా కాకుండా బిజినెస్లో ఎంత ఖర్చు పెట్టారో అంతే ఖర్చుని నికరంగా బుక్స్లో రాయాలి, ఆస్తుల్ని కొన్న ధరకు మాత్రమే పుస్తకాల్లో చూపించాలనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ వన్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. అంటే 2 వ్యవహారాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా జంట పద్దు విధానం యొక్క ముఖ్య లక్షణం. ప్రతి వ్యవహారంలోని కూడా 2 అంశాలు ఉంటాయి. ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, రెండవది క్రెడిట్ ఆస్పెక్ట్. అంటే మనకి ఎంత ఫలితాన్ని అయితే పొందుతున్నామో దానికి సమానంగా ఏదో ఒక దాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఎంతైతే సంస్థలోకి వస్తుందో దానికి సమానమైన విలువను మనం ఏదో ఒక రూపంలో కోల్పోవడం జరుగుతుంది. అంటే ఒకటి వచ్చే అంశము, రెండవది పోయే అంశం. మనం వీటిని డ్యూయల్ అకౌంట్స్ అని కానీ, డ్యూయల్ ఆస్పెక్ట్స్ అని కానీ పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతి వ్యవహారంలోని 2 అంశాలు ఉంటాయి. ఒకదాన్ని డెబిట్ చేయాలి, రెండో దాన్ని క్రెడిట్ చేయాలి అనే కాన్సెప్ట్తో మనం నోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. సో అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ మీన్స్ మనం రికార్డ్ మెయింటెనెన్స్కి ఖచ్చితంగా ఫ్రమ్ టు అంటూ ఒక డేట్ పెట్టుకోవాలి. అంటే ఒక బేస్గా ఒక ఇయర్ని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనకి కంపారిజన్స్ కుదురుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ ఇయర్ కోర్స్ ఉందనుకోండి, 2 సెమిస్టర్స్ జరగడం జరుగుతుంది. సో అంటే ఒక ఫస్ట్ సెమిస్టర్కి ఎన్ని డేస్, సెకండ్ సెమిస్టర్కి ఎన్ని డేస్, సో టోటల్గా క్లాస్ వర్క్ ఎన్ని డేస్ జరుగుతుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది మనకి ఇలా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్లోజింగ్ పీరియడ్ వచ్చేసరికి మనం అలర్ట్గా ఉండి మనం ఎగ్జామ్ రాయడం, తర్వాత ఎగ్జామ్ వచ్చిన రిజల్ట్స్ని కంపేర్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వచ్చాయా లేదా, లేదంటే మీకు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చాయా, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయినప్పుడు కంపేర్ చేసుకోవడం. ఫస్ట్ సెమిస్టర్ బాగుందా లేదా, సెకండ్ సెమిస్టర్ బాగుందా, ఎప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది, ఏం చేయాలి, ఇలా చేయడం జరుగుతుంది. సో అలాగే అకౌంట్స్లో కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ చేసి ముగించాలి అనే దానికి ఒక అకౌంటింగ్ పీరియడ్ సెట్ చేసుకోవాలి. దానికి 2 రకాల సంవత్సరాలని బేస్గా తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్ క్యాలెండర్ ఇయర్, సెకండ్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే మనకు అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా అంటే January 1st స్టార్ట్ అయ్యి December 31తో ఎండ్ అవుతుంది. అంటే పుస్తకాలను నోట్ చేసేటప్పుడు January 1 నుంచి స్టార్ట్ చేసి December 31తో క్లోజ్ చేయాలి. మళ్ళీ అగైన్ సెకండ్ ఇయర్ రిపీటెడ్ ప్రాసెస్. సో అలాగే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరము అని పిలుస్తారు తెలుగులో. అంటే ఆడిటింగ్ పర్పస్ ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం దీన్నే బేస్ చేసుకోవడం జరుగుతుంది.
ఏప్రిల్ 1వ తేదీతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 ఇయర్స్ మధ్యలో ఉన్న కాలాన్ని తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇలా కౌంట్ చేసినా కూడా 12 మంత్సే వస్తాయి. సో ఎవరి అయితే అంటే వాళ్ళ జరిగిన ట్రాన్సాక్షన్స్ని బట్టి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ బట్టి, లేదా వాళ్ళ బిజినెస్ కెపాసిటీని బట్టి ఇక్కడ ఏదైనా ఇయర్ని బేస్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనకు ఒక ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. సో 12 మంత్స్, ఎవ్రీ 12 మంత్స్కి ఒకసారి ఇయర్ ఎండింగ్ లాగా ట్రీట్ చేసి బుక్స్ క్లోజ్ చేసుకోవడం, మళ్ళీ స్టార్టింగ్లో రిపీట్ చేయడం ప్రాసెస్ని, మళ్ళీ కంపేర్ చేసుకోవడం, ఇలా ఒక ఇయర్ని బేస్గా తీసుకోవడాన్ని అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఎక్రూయల్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ వాస్తవికత, అంటే మనకి ఖచ్చితంగా జరిగినప్పుడు మాత్రమే బుక్స్లో రాయాలి, మనం ఊహించడానికి ఏమీ ఛాన్సెస్ లేవన్నమాట. వాస్తవంగా ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనం బుక్స్లో రాయాలనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి బిజినెస్లో. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 ఆ 20,000 వాల్యూ చేసే ప్రోడక్ట్స్ని సేల్స్ చేశారనుకోండి. అంటే క్రెడిట్ సేల్స్ చేశారు అంటే మీకు తెలిసిన ఒక వ్యక్తికి అరువు మీద అమ్మారు. సో అది ప్రజెంట్ ఏం జరిగినట్టంటే సేల్స్ మాత్రమే జరిగింది, మీకు ఆ అమౌంట్ అనేది ఇంకా కలెక్ట్ అవ్వలేదు. సో అతను ఎప్పటికప్పుడు తీసుకురావడం అనేది జరుగుతుంది. మీరు ఒక టైం సెట్ చేయడం లేదా అతనికి నచ్చినప్పుడు ఇచ్చినా ఓకే అనుకోవడం, ఈ విధంగా మొత్తం మీద అకౌంటింగ్ పీరియడ్లో అది అమౌంట్ ఎప్పటికప్పుడు రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అతను ఇచ్చేస్తాడు, నాకు వచ్చేస్తుంది అనే ఇక్కడ మీ ఎస్టిమేషన్స్ కానీ, మీ ఊహలు కానీ ఏమి ఉండడానికి వీల్లేదు. ప్రజెంట్ సేల్స్ జరిగింది కాబట్టి క్రెడిట్ సేల్స్ జరిగినట్టుగా బుక్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఎప్పుడైతే మీ కస్టమర్ తీసుకొస్తాడో ఆ రోజున ఆ అమౌంట్ కలెక్ట్ అయినట్టుగా రాసుకోవాలి. ఓకే, ఊహించడానికి ఛాన్సెస్ లేవు, పూర్తిగా ఖచ్చితంగా జరిగిన తర్వాతే బుక్స్లో రికార్డ్ చేయాలనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ రియలైజేషన్ అనగానే వాస్తవికత అనమాట. అంటే ఇక్కడ మనకి రియలైజేషన్ అనగానే ఏమవుతుందంటే, ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ వీటన్నిటిని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్కి సంబంధించి ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, ఆర్డర్ రాగానే సేల్స్ జరిగిపోయినట్టు కాదు. మనకి ఆర్డర్ కంప్లీట్గా ఓకే అయ్యి మనం ఆ కస్టమర్స్కి ఆ డెలివరీ ప్రొడక్ట్స్ ఇచ్చి ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకునేంత వరకు కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి ఆర్డర్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు చాలామంది ఏంటంటే చాలా ఎక్కువ స్థాయిలో ఆర్డర్స్ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మన బిజినెస్ పొజిషన్ చాలా బాగుంది, చాలా ఆర్డర్స్ వచ్చేసాయి అనడానికి లేదు. సో వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఆ టైంకి మనం డెలివరీ చేయగలగాలి. సో సప్లై అంటాం కదా, డిమాండ్ సప్లై, వాళ్ళ దగ్గర నుంచి మనకి డిమాండ్ ఉంది, మనం సప్లై చేయగలగాలి. ప్లస్ అలాగే ఈలోపు వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకునే హక్కు వాళ్ళకి ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పూర్తిగా జరిగేంత వరకు కూడా మనకి ఛాన్సెస్ ఉండవు మనం బుక్స్లో రికార్డ్ చేయడానికి. అలాగే మనకి ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ విషయంలో కూడా అంతే. సో మనం పూర్తిగా పే చేసామా, పూర్తిగా రిసీవ్ చేసుకున్నామా, ఈ విధంగా మనకి ఇక్కడ ఈ రియలైజేషన్ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, మనం ఇప్పటివరకు చెప్పుకున్నవి అకౌంటింగ్ భావనలు అని అర్థము. అంటే మనం ఏ ఉద్దేశంతో అకౌంట్స్ని నమోదు చేస్తున్నాము అనేది ఇక్కడ టాపిక్ అనమాట. సో మనం అన్నీ రాసేటప్పుడు ఇవన్నీ ఫీలింగ్స్ని మనం తెలుసుకుంటాం. అంటే రాస్తున్నప్పుడు మనం ద్రవ్య సంబంధమైనవి రాస్తాం, అలాగే ఫ్యూచర్లో బిజినెస్ ఉంటుందని రాస్తాం, అలా ఎవ్రీ కాన్సెప్ట్ని మనం ఫీల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సాంప్రదాయాలు. అంటే ఇక్కడ కొన్ని సాంప్రదాయాలను కూడా అనుసరించి బుక్స్ రాయడం జరుగుతుంది. సాంప్రదాయము అనగానే జనరల్గా మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేసామనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే ఇది మా సాంప్రదాయం, మా ఆచారం ఇలా అంటాం కదా. అంటే అవతల వాళ్ళకి ఈజీగా చెప్పడం కోసం కావచ్చు, లేదంటే మనం ఫాలో అవ్వడానికి రీజన్ కావచ్చు, అలా చెప్తాం కదా. అలాగే అకౌంట్స్ రికార్డ్స్లో మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని సాంప్రదాయాలను ఫాలో అవుతున్నారు అని అర్థం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాచింగ్ కన్వెన్షన్స్.
మ్యాచింగ్ అంటే పోలిక. ఇక్కడ పోలిక చేద్దాము, పోలుద్దాము అని చెప్పేసి కంపేర్ చేద్దాము అనే సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాము అని అర్థం. అదెలా అంటే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఏం చెప్పుకుంటున్నామంటే అకౌంటింగ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటే బుక్స్ మనం ఖచ్చితంగా రాయాలని. అకౌంట్స్ రిజల్ట్స్ ఎప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయంటే మనకి ఎక్కడ మిస్టేక్ జరగకుండా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అని. సో, ఎందుకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావాలంటే మనం ఏం చేయాలి? మనకి ఖర్చులెంత, మన ఆదాయం ఎంత కంపేర్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఒక కామన్ పర్సన్ అయినా సరే కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఏం మిగిలింది, లాస్‌లో ఉన్నామా, ప్రాఫిట్‌లో ఉన్నామా అనేది తెలుస్తుంది కదా! ఈ లాస్, ప్రాఫిట్ కోసం మనం ఏం చేస్తామంటే రెవెన్యూస్, ఎక్స్‌పెన్సెస్ తీసుకుంటాం. రెవెన్యూస్ అంటే ఇన్‌కమ్స్, ఎక్స్‌పెన్సెస్ అంటే ఖర్చుల్ని, ఆదాయాల్ని మ్యాచ్ చేసి మనం రిజల్ట్ తెలుసుకోబోతున్నాము అనే సాంప్రదాయాన్ని ఇక్కడ ఫాలో అవుతుందనమాట. ఆదాయం కన్నా ఖర్చు తక్కువగా ఉంటే లాభం, ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటే నష్టం. సో, ఈ విధంగా మనం కంపేర్ చేస్తున్నాం అనడాన్ని మ్యాచింగ్ కన్వెన్షన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ కన్సిస్టెన్సీ కన్వెన్షన్. కన్సిస్టెన్సీ మీన్స్ క్రమబద్ధత. అంటే ఏంటంటే మనం చాలా అంటే మన బిజినెస్ మీద చాలా శ్రద్ధతో ఫ్యూచర్లో కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా ఒక పొజిషన్కి రీచ్ అవ్వాలి అంటే కనుక మనం ఇప్పటి నుంచి ఒక సిస్టమేటిక్గా వర్క్ చేయాలి, క్రమబద్ధంగా జరిగిన వ్యవహారాలు మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి అనే సాంప్రదాయాన్ని మనం ఫాలో అవుతున్నాము అని అర్థము. అంటే ఇక్కడ మనకి ఎస్టిమేషన్స్, అంచనాలు లేదంటే మనం ఊహించుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. క్రమబద్ధంగా ఉండడం, క్రమబద్ధమైన వ్యవహారాలు అని పిలుస్తాం కదా! అంటే వాస్తవంగా జరిగిన విషయాలను మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాము. మన అంచనాలు కానీ, ఊహలు కానీ కుదరదు. అలా అయితేనే మనం ఫ్యూచర్‌లో ఒక సక్సెస్‌ఫుల్ పొజిషన్‌కి రీచ్ అవ్వడానికి, మ్యాచింగ్ చేసుకోవడానికి వీలవుతుంది అనే సాంప్రదాయాన్ని మనం ఇక్కడ ఫాలో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మెటీరియాలిటీ కాన్సెప్ట్ కన్వెన్షన్. ఓకే, మెటీరియాలిటీ అంటే వాస్తవం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ట్రాన్సాక్షన్స్ ఇంప్లిమెంటేషన్కి కుదరదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం అనుకున్నది ఒకటి జరగచ్చు, అలాగే మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి రాంగ్గా జరగచ్చు లేదా బెటర్గా జరగచ్చు. ఇక్కడ మెటీరియాలిటీ కన్వెన్షన్ అంటే ఏమొస్తుందంటే మనకి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఈ మెటీరియాలిటీ కన్వెన్షన్ ప్రకారం వ్యాపారం చేసే వ్యక్తికి చాలా రకాల వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. బిజినెస్ అంటే కేవలం సేల్స్, పర్చేసెస్ మాత్రమే కాకుండా ఇంకా చిన్న చిన్న విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రికార్డ్స్ మెయింటైన్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఒక ప్రొప్రైటర్ లేదా అకౌంటెంట్ చాలా ప్రాముఖ్యత కలిగిన అన్ని విషయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే సాంప్రదాయం. అంటే ఆ బిజినెస్ యొక్క కెపాసిటీని బట్టి, ఆ బిజినెస్ యొక్క స్థాయిని బట్టి ప్రాముఖ్యత కలిగిన అన్ని విషయాలను రికార్డులో చూపించాలనే సాంప్రదాయం ఇక్కడ జరుగుతుంది. అంటే ఇంకొకలా కూడా చెప్పొచ్చు. అంటే ప్రాముఖ్యత లేని చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే సాంప్రదాయం కూడా ఇదే మీనింగ్‌లోకి వస్తుంది. నెక్స్ట్ వన్ డిస్క్లోజర్ కన్వెన్షన్. అంటే వెల్లడి చేయడం అని అంటారు. వెల్లడి చేసే సాంప్రదాయం. అంటే వెల్లడి చేయడం అంటే ఏంటి? మనం స్టార్టింగ్ క్లాస్‌లో చెప్పుకున్నాము. ఈ ఫైనల్‌గా మొత్తం అకౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కమ్యూనికేట్ ద రిజల్ట్స్ టు యూజర్స్. అంటే యూజర్స్ అంటే ఎవరైనా కావచ్చు. ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే కస్టమర్స్ కావచ్చు, లెండర్స్ కావచ్చు. సో, ఈ విధంగా ఫైనల్‌గా ఇక్కడ ఏ సాంప్రదాయం జరుగుతుంది అంటే ఇవన్నీ రికార్డ్ చేసుకుని భద్రంగా దాచుకోవడం కాకుండా బయటికి వెల్లడి చేస్తున్నాము. అంటే అవసరమైన వాళ్ళకి ఆ సమాచారం ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళందరికీ కూడా తెలియచేయాలి అనే సాంప్రదాయాన్ని మనం ఫాలో అవుతున్నాము అని అర్థం. సో, ఇక్కడ ఓవరాల్‌గా ఖచ్చితంగా తెలియచేయాలి. తెలియచేసినప్పుడు మాత్రమే బిజినెస్ యొక్క ప్రాఫిట్, లాస్ పొజిషన్స్ అనేవి కంపేర్ చేసుకోవడానికి అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికోసం ఏం చేయాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేసి ఇది నా బిజినెస్ అని కానీ, లేదంటే సీక్రెట్‌గా భద్రపరచుకోవడం అనేది ఉండదు. ఎప్పుడైతే రిజల్ట్స్ అయితే వచ్చాయో అవన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తాము. ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తాం కాబట్టి ఆ సాంప్రదాయం అకౌంటింగ్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంది అనేది దీని భావన.
సో, ఈ విధంగా ఓవరాల్‌గా మన అకౌంట్స్ రాసేటప్పుడు వీటన్నిటిని కూడా మనం ఫీల్ అవ్వడం జరుగుతుంది. అనేక రకమైన భావనలతో అకౌంట్స్ రాస్తాము. ఆ రాసేటప్పుడు అనేక రకమైన సాంప్రదాయాలను ఫాలో అవుతాము అనేది టుడే క్లాస్. ఓకే. థ్యాంక్ యూ. మరొక టాపిక్‌ని నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ప్రస్తుతానికి ఈ ఈ క్లాస్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.